డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. అమరావతి అనే తేనె తుట్టెని కదుల్చుకొని జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తేలు కుట్టిన దొంగల్లాగా ఆ విషయం మీద ఏమీ మాట్లాడలేని స్టేటస్కి వెళ్ళిపోయి, ఇక అమరావతిపై మా స్టాండ్ ఏమిటి అని అంటే, మేము అమరావతిని ఇక్కడే ఉంచుతాం అని కొంతమంది నసుగుతూ ఉంటే, ఎప్పటికైనా మళ్ళీ అమరావతి జగన్మోహన్ రెడ్డి వచ్చే మార్చే సూచనలు కూడా ఉన్నాయి అని మరికొంతమంది నంగిలాగా మాట్లాడుతున్నారు. అసలు అమరావతిని ఇక్కడ లేకుండా చేద్దాం అని 3 రాజధానుల బిల్లు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేకపోయాడు. కానీ అమరావతి ఇక్కడ నుంచి కదలదు, రాష్ట్ర రాజధాని ఇదిగో అమరావతిలోనే ఉంటుంది అని దాదాపుగా నిన్న అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని పార్లమెంటులో కూడా చట్టం చేపించడానికి చంద్రబాబు నాయుడు విపరీతమైన కృషి చేశాడు. అందులో దాదాపుగా సక్సెస్ అయిపోయినట్టుగానే కనపడుతుంది. అంటే ఏ అమరావతిని అయితే లేకుండా చేద్దాం అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. అమరావతిని ఎక్కడే ఉంచడానికి చంద్రబాబు నాయుడు తన చాణక్యం మొత్తం చూపించిన దాంట్లో ఆయన సక్సెస్గా మిగిలాడు. అంటే ఒక పార్టీ యొక్క నాయకుడి యొక్క అభిప్రాయం ప్రజల్లో ఏ రకంగా ఉంది అనే దానికంటే కూడా దాన్ని చట్టపరంగా ఏ విధంగా చూడాల్సిన అవసరం ఉంది అనేది కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డికి చట్టాలు కానీ, ఈ న్యాయంతో కానీ, ఈ ప్రజల మీద ఉన్న అభిమానాలు ఇవి ఏవి పనికిరావు. వాళ్ళకి కేవలం రాజకీయం, తద్వారా వచ్చే అధికారం, ఆ అధికారంతో సంపాదించే అక్రమ సంపాదన, వీటి మీదే గురుంటుంది. ప్రస్తుతం అమరావతి మీద ఏమీ మాట్లాడలేని స్టేటస్కి వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి బెంగళూరు చెక్కేశాడు. ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నడుస్తున్న మరొక చర్చ ఏమిటి అని అంటే, అమరావతిని ఇప్పుడు తీర్మానం చేసి చట్టంలో దాన్ని పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని ఆమోదింపజేస్తే ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చిన మార్చలేడు అని కొంతమంది ఉంటుంటే, మార్చటానికి అవకాశమే లేదా అనేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఆ మార్చటానికి అవకాశాలు ఏమున్నాయో ఒకసారి పరిశీలించుకుంటే కదా తెలిసేది. సరే, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచాడు. తిరిగి అసెంబ్లీలో ఒక తీర్మానం చేశాడు, అమరావతి కాదు 3 రాజధానులు, నేను మళ్ళీ లేకపోతే అసలు ఒకటే రాజధాని, నేను విశాఖకు వెళ్ళిపోతున్నాను, ఆ విశాఖకు మార్చదలుచుకున్నాను, మేము వైజాగ్ని రాజధానిగా చేయదలుచుకున్నాం అని చెప్పి మళ్ళీ మరొక తీర్మానం చేసి దీన్ని మరి పార్లమెంట్లో ఆమోదింపజేసుకోవాలి అని అంటే, పార్లమెంట్లో కేంద్రంలో ఉన్న ఆ బీజేపీయో మరి ఎవరు అప్పుడు అధికారంలో ఉంటారో వాళ్ళ యొక్క ఆవశ్యకత జగన్మోహన్ రెడ్డికి చాలా ఉంది. తానంతటా తాను సొంతగా బిల్లు చేసేసాను, తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు జావండి అన్నట్టుగా ఏం కుదరదు. ఇక దాన్ని మళ్ళీ పార్లమెంట్లో విభజన చట్టంలో మళ్ళీ ఈ అమెండ్మెంట్లు అన్నీ వీటన్నిటిని మరి వాళ్ళు అక్కడ ఆమోదించటం, అక్కడ మళ్ళీ చట్టం చేయబట్టం అనేది ఒకటి ఇప్పుడు వచ్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు బిల్లు తెచ్చినప్పుడు మరి సుప్రీంకోర్టులో సైతం అది రాష్ట్రం యొక్క పరిధిలో ఉంది, దానికి మాకేం సంబంధం లేదని గతంలో బీజేపీ కూడా, అంటే కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టులో ఒకసారి అఫిడవిట్ వేసిన సంగతి కూడా మనకు తెలుసు. కానీ ఆ పని చేయలేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని అనే ఆ మాటని మార్చేసి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చట్టంలో పొందుపరుస్తారు కాబట్టి. అంటే ఇంక జగన్మోహన్ రెడ్డి అమరావతిని కదల్చలేకుండా ఉండే పరిస్థితులే ఉన్నాయి. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మరి ఇప్పుడు ప్రజల్లో ఉన్న ఈ అమరావతి పట్ల ఉన్న దీని మొత్తాన్ని మరొక వైపుకు మార్చుకునే అవకాశం కూడా ఏం కనపడటం లేదు. తన మీద ఉన్న అభిప్రాయాన్ని ఈయన అమరావతికి పూర్తి వ్యతిరేకం అండి అని స్టాంప్ వేయించుకున్నాడు, ముద్రని నుదుటి మీద వేయించుకున్నట్టుగా అయిపోయింది. అమరావతి వ్యతిరేకి జగన్మోహన్ రెడ్డి అని ఒక బాటమ్ లైన్ చేసేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మొత్తం కలిసి. ఇక జగన్మోహన్ రెడ్డి కూడా నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నాను, నేను మళ్ళీ ఇక్కడే ఉంటాను, అమరావతిని ఇక కదల్చను, ఇక్కడే ఉంటానని చెప్పినా కూడా ఎవరు నమ్మేది లేదు. ఎందుకంటే గతంలో మనం మాట్లాడిన మాటలు అలాంటివి. అప్పట్లో ఇదే మాట మాట్లాడి చంద్రబాబు నాయుడుకి అసలు ఇల్లన్నా ఉందా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు. మరి నిన్న ఒక వైసీపీ ఉలిపిత్తిరి నాయకుడు కూడా హెరిటేజ్ కంపెనీలు ఇవన్నీ తీసుకుని అమరావతికి వస్తారా అంటే ఆల్రెడీ హెరిటేజ్ కంపెనీలు అమరావతిలోనే ఉన్నాయి. ఆ విషయం వాళ్ళు మర్చిపోయి ఉండొచ్చేమో, ప్రజలకైతే గుర్తుంటుంది కదా. కాకపోతే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏమిటి అని అంటే, నిన్న తీర్మానం చేస్తున్న దాని మీద కూడా,
అంటే వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు, జగన్మోహన్ రెడ్డి అయితే బెంగళూరు చెక్కేశాడు కాబట్టి 11 అనేది రాదు, 10 మాత్రమే వస్తుంది. మిగతా 10 మంది అన్న అసెంబ్లీకి వచ్చి దాని మీద ఏమన్నా మాటలు మాట్లాడితే అది ఏదైనా మరి రికార్డ్ అయి ఉండేది. కాకపోతే సజ్జల రామకృష్ణారెడ్డిని బయటకు పంపించి మండలిలో ఎందుకు తీర్మానం తీసుకుని రాలేదు, మండలిలో తీర్మానం చేయకుండానే ఇది పాస్ అవుతుందా అని అంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా బిల్లు పెట్టి మరి, అంటే తీర్మానాన్ని ఖచ్చితంగా మండలిలో కూడా ఆమోదింప చేసుకోవాలని ఏం రూల్ లేదు. బిల్లులు లేకపోతే మిగతా విషయాలు వీటిల్లో అయితే మరి మండలి యొక్క ఆవశ్యకత ఉంటుంది. అలాంటిది ఈ 3 రాజధానుల బిల్లుని మండలికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు చైర్మన్గా ఉన్న షరీఫ్ కూడా దీన్ని సెలెక్ట్ కమిటీకి పంపించాడు. సెలెక్ట్ కమిటీకి పంపించిన సమయంలో కూడా ఏం జరిగిందని నిన్న మరి తీర్మానంలో మాట్లాడిన ఈ నాయకులందరూ కూడా చాలామంది చెప్పారు. నిన్న చాలా చర్చ కూడా దాని మీద జరిగింది. షరీఫ్ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చారు. ప్రస్తుతం మండలిలో వైసీపీ ఫ్లోర్ లీడర్గా ఉన్న బొత్స సత్యనారాయణ బూతులు సైతం మాట్లాడాడని, అసలు మండలికి కానీ అసెంబ్లీకి కానీ సంబంధం లేని మనుషులు వైవి సుబ్బారెడ్డి, లేకపోతే విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, అసలు ఎవరో కూడా తెలియకుండా, అప్పుడు అంటే ఆయనకి సలహాదారు పోస్ట్ ఉందనుకోండి, మండలిలోకి ఎందుకైనా ఆయన కూడా వచ్చి షరీఫ్ ఛాంబర్లో కూర్చొని ఆయన మీద బాగా ప్రెషర్ తెచ్చే ప్రయత్నం చేశారనేది కూడా నిన్న సభ్యుల మాటల ద్వారా బయటకు వచ్చింది. అలాంటిది సెలెక్ట్ కమిటీకి పంపించినా కూడా మళ్ళీ రెండవసారి అసెంబ్లీలో బిల్లుని ప్రవేశపెట్టి గవర్నర్ గారి ఆమోదం పొందారు. అసలు గవర్నర్ ఆమోదం ఎలా ఇచ్చాడు అనే దాని మీద కూడా ఆ రోజుల్లో చర్చ నడిచింది. ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్న పని చేయలేకపోయాడు. అలాంటిదప్పుడు ఇప్పుడు ఆ తేనె తొట్టని కదిల్చి అందులో ఉన్న ఈగలన్నీ చేత కుట్టించుకున్నట్టే అయింది తప్ప దాంట్లో నుంచి తేనె పిండిన రకం ఏం కనపడలేదు కదా జగన్మోహన్ రెడ్డి దగ్గర. ఇలాంటిది అనవసరమైన కార్యక్రమాలు చేపట్టే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు 11 స్థానాలకు పడిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అలాంటిది ఇంకా వైసీపీ నాయకులు ఏమాత్రం మానకుండా వాళ్ళ స్టాండ్ ఏమిటనేది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆదేశాలు రాలేదేమో, మరి వాళ్ళు కూడా తలా ఒక మాట మాట్లాడుతున్నారు. ఇక దీంతో పాటుగా మరొక అంశం క్రెడిట్ చోరీ అని అనుకుంటే, క్రెడిట్ చోరీ మీద కూడా జగన్మోహన్ రెడ్డి విపరీతంగా ట్రోల్ అవుతున్నాడు. స్క్రిప్ట్ సైతం నాకు సరిగా ఇవ్వలేదా, మీరేంటి ఇలాంటి స్క్రిప్ట్లు ఇచ్చారా అని గట్టిగా సజ్జల రామకృష్ణారెడ్డిని వాయించేసి ఆయన జంప్ అయిపోయాడనే వీడియో మనం నిన్న మన కొండబద్దల్లో కూడా పెట్టాం. అలా ఉంది ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. యాతావాత చూస్తే అసలేంటయ్యా మీ స్టాండు అని ఏ వైసీపీ నాయకుడిని అడిగినా నీళ్లు నవ్వటం, లేకపోతే తేలుగుట్టిన దొంగలాగా మెదలకుండా ఉండటం తప్ప వేరే ఏం ఆప్షన్ కనపట్టలేదు. అలాంటిది పేరుని నాని నిన్న వచ్చేసి హడావుడిగా మీరు 23 స్థానాల నుంచి 164 స్థానాల వరకు ఎగబాగలిగలేంది మేము 170 సాధించలేమా అని అంటే ఎలా సాధిస్తారు? కనీసం ఒక అంశాన్ని ఎత్తుకొని దాన్ని ఫుల్ఫిల్ కూడా చేయలేని జగన్మోహన్ రెడ్డి అన్ని ఎక్కువ స్థానాలు సాధించే వరకు ఎలా వెళ్ళగలుగుతాడు అనే దాంట్లో క్వశ్చన్ అయితే మిగులుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోలు ఆయన రాజకీయ జీవితానికి చరమగీతం పాడే విధంగా కనపడుతుందనేది పూర్తిగా అర్థమైపోతుంది ఇక్కడ. ఇదే ఈరోజు కుండబద్దలు.